Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి నాదర్గోల్ అయితే రావడం జరిగిందండి. నాదర్గోల్ బడంగ్పేట్ మున్సిపాలిటీ అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 32 × 42.2 డైమెన్షన్స్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి విజయలక్ష్మి కాలనీలో ఉందండి. G+1 అన్నమాట. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బెడ్రూమ్. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్స్ రోడ్ అయితే ఉందండి, చూస్తున్నారు కదా. ఇది రోడ్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. చాలా బాగుంది, లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు గేట్ తీసుకుంటే 10 ఫీట్స్ గేట్ తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. G+1 అన్నమాట ప్రాపర్టీ. ఇది ఫుల్ LRS పెయిడ్ అన్నమాట. చూస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ప్లస్ అన్నీ ఉన్నాయండి. మనకు లోపలికి వెళ్ళడానికి మంచి ర్యాంప్ తీసుకున్నారు గ్రానైట్తోని. కాలనీలో సీసీ రోడ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అయితే తీసుకున్నారండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఈజీగా 2 కార్స్, పెద్ద బాక్స్ అయితే కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. గేట్ కూడా మనకు 10 ఫీట్స్ ఇవ్వడం వల్ల మనకు ఇనోవా కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద SUV వెహికల్స్ కానీ 2 అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఇవి అయితే ఇవ్వడం జరిగింది. ఇక బోర్ విషయానికి వస్తే మనకు వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు పక్కకి సంపు కూడా తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ 2 అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికన్నా ప్రాపర్టీ కావాలనుకో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది చూడండి. ఇక ఫాల్ ఫిల్లింగ్ విషయానికి వస్తే మనకు పార్కింగ్లో PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈవెన్ పిల్లర్స్ కూడా చూసుకుంటే పిల్లర్స్ కూడా నార్మల్గా వదిలిపెట్టకుండా మంచి దీంతో స్ట్రక్చర్తోని మంచి డిజైన్ అయితే తీసుకోవడం జరిగిందండి. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ప్రాపర్టీ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది హాల్ అయితే తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. మంచి టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ చుట్టూ కూడా మనకి ఏంటంటే ఏమన్నా షోకేస్ పర్పస్ పెట్టుకోవడానికి మంచిగా షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాయల్ ప్లే పెయింటింగ్ కూడా ఇచ్చినారండి. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. డోర్ ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి, చాలా బాగుంది. హాల్ పక్కకే మనకు ఒక చిన్న కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ కూడా మంచి L షేప్ కిచెన్ తీసుకున్నారు. మంచి గ్రానైట్ ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్తోని ఒక సింక్ అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కూడా పెట్టించడం జరిగింది. ఇక మంచిది ఒక 2x2 విండో కూడా తీసుకున్నారండి. అసలు విండో నుంచి ఓపెన్ చేసి చల్లని గాలి వస్తుందండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. వెంటిలేషన్ కూడా ఫుల్ ఉంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ షెల్ఫ్స్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ పెట్టేసి లైట్స్ కూడా పెట్టినారండి. 100% వాస్తుతోనండి. ఆ వాస్తు ఎలా చెప్తున్నానంటే మనకి ఎప్పుడైనా ఈ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. పూజా గదికి కానీ ఏ రూమ్ ఉన్నా కానీ గ్యాప్ ఉంటే మనకు వాస్తుని కన్స్ట్రక్షన్ చేసినట్టు ఇది ఒకటి అన్నమాట. సో 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని పక్కకి మనకు ఒక పూజా గది కూడా తీసుకున్నారు. రెంటర్ పర్పస్ అని ఏదో చిన్నగా కన్స్ట్రక్షన్ చేయలేదండి, చూస్తున్నారు కదా. దీంట్లో ఈజీగా ఒక 3 మెంబర్స్ కూర్చొని పూజ చేసే విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ పెట్టినారు, మంచి టైల్స్, విండో పైన కూడా లైట్స్ ఎవ్రీథింగ్, డోర్స్ కూడా చాలా నీట్గా అయితే పెట్టడం జరిగింది. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. కింద ఫ్లోర్ మొత్తం గ్రానైట్, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. నెక్స్ట్ మనము బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారు. పక్కకే మనకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి రెంటర్ పర్పస్. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే ఈజీగా 11x12 సైజ్ అయితే బెడ్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా కంప్లీట్ కింద గ్రానైట్ యూజ్ చేసినారండి. ప్లస్ షెల్ఫ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇక్కడ మంచిగా బీరువా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. పైన షెల్ఫ్ కూడా ఇచ్చినారు. ఇక ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండో అండి. చుట్టూ ఫోటో ఫ్రేమ్, మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పెయింటింగ్స్ విషయానికి వద్దామండి. పెయింటింగ్స్ కూడా చూస్తున్నారు కదా, మంచి ఆరెంజ్ కలర్ విత్ ఫ్లవర్స్తోని చాలా బాగా తీసుకున్నారు. అదేవిధంగా దీనికి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏవైతే డోర్స్ యూజ్ చేసినారో మంచి డిజైనరీ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి.
దీనికి రెంట్ ఏంటంటే 6,000 అయితే ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి అయితే రావడం జరుగుతుందంట. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పక్కకే మనకు రెంటర్స్ కోసము మంచిగా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఏమైనా క్లీనింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పైకి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్, స్టీల్ రైలింగ్, అదేవిధంగా మనకు రోడ్ సైడ్ వచ్చేసి ఈ మంచి ఇలాంటి గ్లాస్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా ఇచ్చినారు, చాలా బాగుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ మనకు రెడ్ గ్రానైట్తో తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నాను, మీకే కనిపిస్తుంది కదా. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ కాలనీ కూడా మంచి కాలనీ అండి. కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. మనకు రోడ్ వచ్చేసి కింద చూస్తే అర్థమవుతుంది కదా, దీనికి ఆల్రెడీ సీసీ రోడ్ అయితే వేసి ఉందండి. ఇది వచ్చేసి 25 feet రోడ్ అనమాట. మనకు రైలింగ్ విషయానికి వస్తే మంచి చుట్టూ గ్రానైట్ పెట్టినారండి, టెఫన్ గ్లాస్ యూజ్ చేసినారు, స్టీల్ రైలింగ్ కూడా పెట్టినారు. ఇక మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక 4 feet గల్లీ తీసుకున్నారు. చూస్తున్నారా, గల్లీలో కూడా పైన మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. ఇక సింహద్వారం చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా తీసుకున్నారో. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, ప్రాపర్టీ కూడా వెస్ట్ ఫేసింగే ఉందండి. కంప్లీట్ ఇండియన్ టేక్తోని చాలా బ్యూటిఫుల్ అయిన డోర్స్ తీసుకున్నారు. ఒకసారి చూడండి, డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక మంచిగా మనకి వినాయకుని బొమ్మలు కానీ మంచిగా డిజైనర్స్ మంచి కలర్ఫుల్గా అయితే పక్క గ్లాసెస్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా ఇంకా డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఎంటర్ కాగానే పెద్ద హాల్ అండి, చాలా బ్యూటిఫుల్ హాల్. హాల్లోకి రాగానే పాజిటివ్ వైబ్స్ అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే మంచి విండోస్ కానీ మంచి పెయింటింగ్స్ కానీ మంచి టైల్స్ కానీ తీసుకున్నారు. టైల్స్ ఒకసారి చూడండి, వైట్ టైల్స్ తీసుకున్నారండి, ఈక్వల్ టు మార్బుల్ అయితే అలా ఉన్నాయి అన్నమాట ఇవి. ఇక పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచిగా రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు, చూసినా కదా మంచి రాయల్ ప్లే పెయింటింగ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్, మంచిగా చుట్టూ గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారండి. ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా చేసుకుంటారో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వాస్తు ప్రకారం ఇక్కడ మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ మనము టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద టీవీ పట్టే విధంగా చాలా బాగా తీసుకున్నారండి టీవీ యూనిట్ అయితే. మంచిగా పైన వుడ్ వర్క్ లాగా చేయించారండి, వుడ్ వర్క్ కాదు అది, ఆ విధంగా అయితే చేయించడం జరిగిందండి. మనం మంచిగా షోకేస్ పర్పస్ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. కింద కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రానైట్తో మనకు ప్లాట్ఫామ్ కూడా ఇచ్చినారండి. వీటికి జస్ట్ మనం ఏంటంటే డోర్స్ చేయించుకుంటే, గ్లాస్ డోర్స్ కానీ వుడెన్ డోర్స్ కానీ కింద చేయించుకుంటే ఇంకా లుక్ డబుల్ అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, చాలా బాగుంది. స్పాట్ లైట్స్ కూడా ఇచ్చినారు, అవి కూడా చాలా నీట్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ దీని బ్యాక్ సైడే మనకు ఒక డైనింగ్ ఏరియా ఇచ్చినారు. డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, ఈజీగా 10 people కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ అయితే ఉందన్నమాట. దీంట్లో కూడా ఒకటి మనకు 3/4 విండో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్కి అయితే రావడం జరిగిందండి. బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఒక వాష్ ఏరియా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ఒక వాష్ ఏరియా అయితే తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైన కూడా దీనికి పీవీసీ ఫాల్స్ని కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనము కిచెన్ అయితే చూద్దామండి. డైనింగ్ హాల్ నుంచి కిచెన్కి వెళ్ళడానికి మంచి ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారండి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మనకు యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి, స్పేషియస్ ఉంది. దీది కూడా 100% వాస్తవం కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాట్ఫామ్ గ్రానైట్, మంచిగా 2x2 విండో, మంచిగా టైల్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఎగ్జాస్ట్ కానీ ఈ విధంగా మంచి షెల్ఫ్స్ కానీ అన్నీ తీసుకున్నారు. పైన కింద షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. నెక్స్ట్ మనకు పక్కకే పూజ గది. ఈ పూజ గది కూడా ఒకసారి చూడండి, ఇది కూడా స్పేషియస్గా ఒక 2-3 members కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచిగా తీసుకున్నారు. విండో కానీ టైల్స్ కానీ ఈవెన్ డోర్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. 150 square yards అండి, 32 × 42.2 డైమెన్షన్స్ అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక ఆర్చ్ చూడండి మీరే, ఆర్చ్ బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. చుట్టూ ఈ వుడెన్తో తీసుకున్నట్టే తీసుకున్నారండి, వుడ్ కాదండి, మంచిగా అలా డిజైన్ చేశారు.
ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ తీసుకున్నారు. ఫైబర్ టైల్స్, ఒక విండో, అదేవిధంగా అన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. రైట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ టైల్స్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ అండి. ఇలా ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, మంచి వెలుతురు, చల్లని గాలి అయితే రావడం జరుగుతుంది. ఇక షెల్ఫ్స్ కానీ, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నట్టు. ఇది కూడా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచి ఒక విండో తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాపర్టీ కట్టినారు. పైన కూడా లో రూఫ్ కూడా ఇచ్చినారు. ఇక ఈ డోర్స్ విషయానికి వస్తే మంచిగా ఫ్లవర్ డిజైన్స్తోని చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. పెయింటింగ్స్ వచ్చేసి ఎవ్రీ రూమ్లో కంపల్సరీ రాయల్ ప్లే యూజ్ చేసినారండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. 11x11 ఆ సైజ్ అయితే ఉంటుంది. కింద వచ్చేసి టైల్స్ యూజ్ చేసినారు. ఇక్కడ మంచిగా షెల్ఫ్స్ అయితే యూజ్ చేసినారు, మంచిగా విండోస్ యూజ్ చేసినారు. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచిగా గ్రానైట్తోనైతే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారండి. ఇక్కడ స్టడీ రూమ్ లాగా, స్టడీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, ఆ విధంగా ఇచ్చినారు. ఇక్కడ మంచిగా ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక పైన ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా నీట్గా తీసుకున్నారు. ఇక వన్ సైడ్ వాల్కి వచ్చేసి చెప్పాను కదా మీకు, ప్రతి రూమ్లో ఇదే విధంగా మంచిగా రాయల్ ప్లే డిజైన్స్ అయితే మంచిగా ఇచ్చినారు. డోర్స్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ అయితే ఈ విధంగా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత మీకు ప్రైస్ అయితే చెప్తానండి. ఇక్కడ నియర్ బై మనకు చాలా స్కూల్స్ ఉన్నాయండి. మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, విజ్ఞాన భారతి స్కూల్ కానీ, ప్లస్ చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. మనకు హాస్పిటల్స్ కానీ ఇదేం ప్రాబ్లం లేదు. దీనికి రోడ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. సీసీ రోడ్స్ కానీ అన్నీ ఉన్నాయి. బస్ ఫెసిలిటీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు బస్ ఫెసిలిటీ ఉంది. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనమైతే టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది. ఇది టెర్రస్ అన్నమాట. టెర్రస్ మీద చూడండి, కంప్లీట్ కింద మొత్తం ఫ్లోరింగ్ అయితే చేపించినారండి. మనకు బట్టలు ఆరేసుకోవడానికి చూస్తున్నాం కదా, ఇట్లా మంచిగా స్టీల్ రాడ్స్ కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఇక ప్రాపర్టీ చుట్టూ ఒకసారి మీరు కాలనీస్ చూడండి, అన్ని మంచి కాలనీ అండి. వెల్ ఎక్స్టాబ్లిష్డ్ ఏరియా అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు నాదర్గోల్లో ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. 150 square yards అండి. విజయలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 2లో అయితే ప్రాపర్టీ ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవ్వరు లేరు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. డైరెక్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమున్నా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీని యాడ్స్ కానీ, డైమెన్షన్స్ కానీ, లొకేషన్ కానీ, అన్ని ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్ని క్లియర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. చెక్ చేసా ఓనర్ కూడా కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ వచ్చేసి 1,30,00,000 అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి. ఓనర్ ఏం చెప్పినాడంటే నెగోషియబుల్ అండి అని చెప్పి చెప్తున్నారు. సో డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి. డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గరకు వచ్చి చూడండి. ఫస్ట్ మీకు నచ్చినట్లయితే ఓనర్తో కూర్చొని ఫర్దర్గా మాట్లాడుకోండి. బెస్ట్ నెగోషియబుల్ అని చెప్పేసి ఓనర్ చెప్పినాడు అనమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి. ఇంకోటి నేను మర్చిపోయినానండి, దీని మీద మనకు 80% లోన్ కూడా వస్తుందంట. మీరు లోన్ తీసుకుంటా అంటే మీరు తీసుకోండి, లేదు మీకు తెలియదు ఎవరైనా అంటే మన ఓనర్కి తెలిసిన బ్యాంకర్స్ కూడా చాలామంది ఉన్నారంట. ఓనర్ కూడా మీకైతే ఆ ఫెసిలిటీ కూడా నేను చేపిచ్చేస్తాను అని చెప్పి చెప్పినాడు అనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.